అండి. నైట్ గ్రహణం పట్టింది కదా! గ్రహణం అంతా ఇడిచిపోయిన తర్వాత మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము, ఏం చేసుకుంటాం అనేసి అయితే ఈ వీడియో పెడదామనేసి అయితే అనుకుంటూ ఉన్నామండి. అందుకోసమే 5:30కి లేసి బ్రష్ చేసుకున్న తర్వాత ఇలా వాకిలంతా ఊడ్చేసి ముగ్గులైతే పెట్టేశాను. ముగ్గులు పెట్టేసిన తర్వాత స్నానం అయితే చేసుకొచ్చేసాను. స్నానం చేసిన తర్వాత అయితే ఇలా బకెట్‌లో నీళ్ళు తీసుకొచ్చేసి కల్లుప్పు, పసుపు వేసేసి ఇల్లు తుడవడానికైతే వాటర్ అయితే సిద్ధం చేసేసాను. దానికంటే ముందుగా స్టవ్ అంతా కడిగేసి స్టవ్‌కైతే బొట్లయితే పెట్టేశాను. ఇంకా అలాగే ఇల్లంతా ఊడ్చేద్దాము, అలాగే తుడిచేద్దాం అనేసి అయితే ఇల్లు ఊడ్చుకొని వచ్చేసాను ఒకసారి. మరియు తడబట్టు పెట్టేసి తుడుచుకొని కూడా వచ్చేసానండి. ఇంకా పిల్లలకి టిఫిన్ చేయాలి కదా! అందుకోసమే ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలకి పులియోగరి చేద్దాం అనేసి అయితే రైస్ అయితే పెట్టేశాను. తర్వాత దేవుని గదంతా శుభ్రం చేద్దాం అనేసి అయితే డీప్ క్లీన్ చేసుకోవాలి కదండీ గ్రహణం పట్టిన తర్వాత. అందుకోసమే ఇక్కడ దేవుని గదంతా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఫొటోస్ అంతా తుడిచేసి నీట్‌గా బొట్లయితే పెట్టేద్దాము. ఇంకా గదంతా శుభ్రం చేద్దాం అనేసి అయితే చేస్తూ ఉన్నాను. అలా చేసిన తర్వాత మా ఆయన అయితే స్నానం అయితే చేసుకొచ్చారు. మా ఆయన ఇక్కడ పూజ చేస్తూ ఉంటే నేను పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాననమాట. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, మగవాళ్ళు ఇంట్లో ఇంటి పెద్ద పూజ చేస్తే చాలా మంచిది అనేసి. ఇంకెలాగో మా ఆయన పూజ చేస్తున్నారు కదా, పిల్లలకి టిఫిన్ అయితే పెట్టించేద్దాం అనేసి అయితే టిఫిన్ అయితే పెట్టించేసాను. ఇక్కడ మా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. అలాగే మా ఆయన పూజ చేసుకొని వచ్చిన తర్వాత మా ఆయన కూడా ఇక్కడ తింటూ ఉన్నారు. ఇంకా పిల్లలు రెడీ అయిపోయి వ్యాన్కి అయితే వచ్చేసారు. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.